హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిహెచ్ మెగా వ్లాగ్స్. ఈ వీకెండ్కి మాకు దగ్గరలోని మహాబలిపురంకి వెళ్ళాము. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికి అరౌండ్ ఒక 50 to 60 కిలోమీటర్స్ వస్తుంది. అంతా హైవే ఉంది, ఒకే స్ట్రైట్ రోడ్ కూడా చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం చూసుకుంటే సముద్రం మొత్తం ఉంది. దీన్ని ఈసీఆర్ అని అంటారు, అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ అని అంటారు. బైక్లో ఒక 1.5 అవర్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సిటీ లోపలికి వెళ్ళగానే సిటీ చాలా కూల్గా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాక సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడడానికి మనం ఒక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఈచ్ టికెట్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బిలో 15 ఇయర్స్ పిల్లలందరికీ టికెట్ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ తీసుకున్న ఒకే టికెట్తో ఇక్కడున్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూసేయచ్చు. కానీ ఇది తెలియక చాలామంది వెళ్ళిన ప్రతి చోట కొత్తగా టికెట్ అయితే తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ టైం మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు ఒకే టికెట్తో అన్ని ప్లేసెస్ చూసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మహిషాసుర మర్దిని మండపం అండి. సో ఇది ఆనాటి తమిళనాడు రాజుల యొక్క వైభవాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ మండపంలో ఒకే ఒక్క రాతిని ఇలా శిల్పాలుగా మార్చారండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కింద ఉన్నటువంటి మండపం, కానీ దీనిపైన ఇంకొక గుడి లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. అది యాక్చువల్గా మహిషాసుర మర్దిని మండపం. ఇలా మండపం దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే లైట్ హౌస్ ఉంది. ఈ లైట్ హౌస్లోకి వెళ్ళడానికి టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది 5 రూపీస్. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఈ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ లైట్ హౌస్లోకి ఎక్కాలంటే చాలా చిన్న స్టెప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ పనిచేసే గార్డులు ఎలా ఎక్కుతారనేది కొంచెం ఆశ్చర్యం వేసింది నాకైతే. ఈ లైట్ హౌస్ పైన 2 లెవెల్స్ అయితే ఉన్నాయి. ఒక లెవెల్లో గార్డ్స్ అందరూ స్టే చేయడానికి, ఇంకొక లెవెల్లో ఓన్లీ లైట్, దానికి సంబంధించిన మిషనరీ అంతా ఉంది. ఈ లైట్ ఇప్పటికీ వర్క్ అవుతూనే ఉంది. ఫస్ట్ లెవెల్కి వెళ్ళాక వ్యూ అయితే మనకి ఇలా ఉంటుంది. ఈ ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్ళడానికి ఇంకా చాలా చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి. అవి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. వన్స్ పైకి ఎక్కిన తర్వాత ఆ లైట్, దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ మనం చూడొచ్చు. ఇది చాలా బాగా వర్క్ అవుతుందని ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్పారు. సో నైట్ టైం వస్తే మనకి ఇది చూడడానికి ఇంకా బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక మండపం అయితే కనిపించింది. ఇక్కడ ఓన్లీ స్తంభాలతోటి చిన్న మండపం లాగా కట్టారు.
ఇది కూడా ఒకే రాతిని ఇలా శిలగా మలిచి చెక్కినట్టు కనిపిస్తుంది. వీకెండ్ కావడంతో ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా సగం కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక చిన్న మండపం లాంటిది ఒకటి కనిపించింది. దీని దగ్గర చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. ఒకవేళ మీరు దీన్ని ఏదైనా సినిమాలో చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు ఒక గణేష్ టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ వినాయకుడిని దర్శనం చేసుకొని ఇలా ముందుకు వెళ్తున్నారు. అలా అక్కడ వినాయకుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మహాబలిపురంలోనే స్పెషల్ అట్రాక్ట్ అయినటువంటి ఈ లార్డ్ కృష్ణాస్ బటర్ బాల్, అంటే ఒక జారుతున్న కొండపైన ఇలా ఒక రాయి అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలా రౌండ్గా ఉన్న ఇంత పెద్ద బండరాయి అస్సలు కింద పడలేదు కూడా ఇప్పటి వరకు. ఇక్కడ చాలా వర్షాలు పడ్డాయి, చాలా సునామీలు వచ్చినా కానీ ఇక్కడ ఈ రాయి అయితే కిందకి దొల్లడం అనేది జరగలేదు. ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మహాబలిపురం అని చెప్పుకోవచ్చు. ఇలా అది చూసుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక కట్టడం అయితే ఉంది. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళ ముగ్గురికి ప్రతీకగా ఇక్కడ ఒక మండపాన్ని అయితే నిర్మించారు. దాని ముందే ఇలా ఏనుగుతోటి కట్టిన ఒక చిన్న స్తూపం అయితే ఉంది. అలా అవన్నీ చూసుకొని కొంచెం మళ్ళీ వెనక్కి రాగానే ఇక్కడ లాన్ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా ఏర్పాటు చేశారు. గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇక్కడ బాగానే మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూసేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మేము ఇలా లంచ్ తీసుకొచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచే, ఇక్కడే భోంచేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మహాబలిపురం యొక్క పార్ట్ 2 కూడా ఉంది, చూడాలనుకుంటే సబ్స్క్రైబ్.